కానీ ఈరోజు నోటి విషయంలో తొందరపడేవాళ్ళు, ఆవేశపడేవాళ్ళు, రకరకాలుగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. వారిని బట్టి రేపు ఖచ్చితంగా దేవునికి లెక్క అప్పగించాలి. చూడండి, మనం చూసినట్టయితే నిర్గమాకాండము 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి పరీక్షించిన ఒకసారి. నిర్గమాకాండము 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదునని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరితో చెప్పాను అనంటే మోషేతో దేవుడు చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా మాట్లాడుతున్న మాట, నువ్వు వెళ్ళు, నేను నీ నోటికి తోడై ఉంటాను. చెప్పాలి, ఎవరికి తోడు? నోటికి తోడు. దేవుని బిడ్డలు ఎందరైతే రక్షించబడి ఉన్నారో, ఎందరైతే యేసు రక్తంలో కడిగిబడి ఉన్నారో, వారందరి నోటికి దేవుడు తోడై ఉన్నాడు. అందుకని వాక్యంలో రాయబడింది, నువ్వు ఏది పలుకుతావో అదే చెప్పాలి. ఏది పలుకుతావో అదే జరుగుతుంది. నీ నోటికున్న ఏదైతే వస్తుందో అదే జరుగుతుంది. మనము వాక్య ప్రకారంగా మనము లోతులకు ఆలోచిస్తే యేసుప్రభువు వారు చెప్పిన మాట, మీరు ఏ ఇంటికైతే ప్రవేశిస్తారో, శిష్యులతో చెప్తున్నాడు, మీరు ఏ ఇంటికైతే ప్రవేశిస్తారో, ఏ ఇంట్లో అయితే అడుగు పెడతారో ఆ ఇంటికి మీరు శుభమని చెప్పండి. ఏం చెప్పాలి? చెప్పాలి, ఏం చెప్పాలి? శుభవచనం మాత్రమే మాట్లాడండి, మంచి మాత్రమే మాట్లాడండి, మేలుకరమైన దాన్ని మాత్రమే మాట్లాడండి, కీడికరమైన దాన్ని ఏది కూడా మీరు మీ నోట మాట్లాడద్దు అని చెప్తున్నారు. అయితే ఈరోజు మనం చూసినట్టయితే ఈ రాత్రిగా సమిన మోషేతో చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, ఏమి పలకవలసిందో నేను అక్కడ చెప్తాను, ఏమి చెప్పాలో నువ్వు అక్కడ ఏమి పలకాలో, ఏం మాట్లాడాలో నేను మొత్తం నీకు చెప్తాను. అయితే నీ నోటికి నేను తోడుగా ఉన్నాను అనే మాట ఎందుకు అన్నాడంటే, మోషే నత్తివాడిగా ఉన్నాడు. చెప్పాలి, ఎట్లా ఉన్నాడు? నత్తివాడిగా ఉన్నాడు. ఆయన నత్తివాడిగా ఉండటానికి కొంచెం లోతుకి వెళ్తే అదొక వేరే భాగం. కాబట్టి దయచేసి నత్తివాడిగా ఉన్నాడు కాబట్టి నేను నీ నోటికి తోడుగా ఉన్నాను, నువ్వేదైతే అంటావో, ఏదైతే పలుకుతున్నావో అదే జరుగుతుంది. ఈరోజు మేలు పలికే వాళ్ళు ఏమో కానీ కీడు ఉచ్చరింపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేదా మేలు పలికే వాళ్ళు తక్కువ, కీడు ఉచ్చరింపే వాళ్ళు ఎక్కువ. నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి దయచేసి మనము ఏదైతే పలుకుతామో అదే జరుగుతుంది. దేవుడు మన నోటికి దేవుని వాక్కును అందించాడు, ఏమంటే దేవుడు ఆశీర్వదించాడు. నువ్వేదైతే పలుకుతావో అదే జరుగుతుంది, అదే నీ మీదకి వస్తుంది, అదే నీ కుటుంబం మీదకి వస్తుంది, అదే నీ పిల్లల మీదకి వస్తుంది, అదే నీ భర్త నిశ్చయముగా నీ భర్త మీదకి వస్తుంది. కాబట్టి మనం పలికే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి పలకాల. ఎందుకంటే మన నోటికి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకని చెప్తాడు, ఏబు భక్తుడు కూడా కొన్ని విషయాలు చెప్తూ మనకి కొన్ని మాటలు చూద్దాం. అక్కడ ఏబు గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చూడండి. ఏబు గ్రంథము 31:30 వచనం. నేను అలాగా చేయలేదు, అతని ప్రాణమును శపించలేదు, పాపము చేయుటకు నా నోటికి చోటు ఇయ్యలేదు. చెప్పాలి, పాపం చేయటానికి నా నోటికి నేనేమీ లేదు. ఈరోజు మనం దేనికి చోటిస్తున్నాం? ఎవరికి చోటిస్తున్నాం? ఏ విషయంలో చోటిస్తున్నాం? ఏమిటి, ఎటువంటి మాటలు మాట్లాడటానికి చోటిస్తున్నాం అనంటే, ఈరోజు మేలేమో కానీ
కీడు చేయటానికి, శపించటానికి, పాపము చేయటానికి చోటిచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడా చెప్పాలి? ఎక్కడా? నోటికి. చెప్పాలి? ఎక్కడ? నోటికి. అందుకే చెప్తున్నాడు, పాపం శపించడానికైనను పాపము చేయటకైనను నేను నా నోటికి చోటు ఇవ్వలేదు. శపించే వాళ్ళు ఉన్నారు లేదా? ఉన్నారా? ఇసుముట్టిందని నీ అన్నం నాశనం అయిపోతావు. నీకు బండి అని తగలట్లేదు, దాని కింద పట్టలేదు, దీని కింద పట్టలేదు అనే వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఉన్నారు. అవునా? అందుకే చెప్తున్నాడు, నా నోటికి నేను పాపము చేయడానికి అవకాశము ఇవ్వలేదు, ఇవ్వకూడదు. ఎందుకంటే మనం యేసు రక్తములో కడగబడ్డాం కాబట్టి, ఆయన పిల్లలుగా తీర్చిదిద్దబడ్డాం కాబట్టి, మన నోటితో శుభవచనమే పలకాలి కానీ శాపవచనమైనను చెప్పాలి, పాపవచనమైనను మనము పలకకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా పలకటం వల్ల చాలా ప్రమాదం జరిగే అవకాశము ఉందంటారా లేదంటారా? చెప్పాలి, ఉందంటారా లేదంటారా? చాలా ప్రమాదం జరిగే అవకాశము ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దయచేసి ఈరోజు మనం నోటితో పాపం చేసే అవకాశము మన నోటికి ఎప్పుడు ఇవ్వకూడదు. అంటే అది అబద్ధమే కానీ, మోసమే కానీ, సాడీలే కానీ, ఏమంటే ఇటు మాటలు అటు మాటలు అందించడమే కానీ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పటమే కానీ, అక్కడ మాటలు ఇక్కడ అందించడమే కానీ, ఈ పని ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా నోటితో పాపం చేస్తున్నారు. చెప్పాలి, నేను అనట్లేదు. కొంతమందికి ఇదే పని. ఏ పని? బుట్టవాడు పట్టుకుంటారు. చెప్పాలి, ఏంటి? బుట్టవాడు పట్టుకొని ఆ బుట్టలో ఒక 5-6 మాటలు వేసుకుంటారు, పట్టుకుంటారు. ఈ ఇంటి సంగతులన్నీ ఆ ఇంటికి మోసేవమ్మ, ఆ ఇంటి విషయాలన్నీ చెప్పాలి ఇంటికి. వాళ్ళకి అదే పని. ఇంకొక విషయం చెప్పనా, ఇక్కడ 6 విషయాలు ఉంటే ఇంకొక 4 యాడ్ చేస్తారు అందులో. అవునా కదా? ఇక్కడ 6 ఉంటాయి, ఇంకొక 4 విషయాలు యాడ్ చేసి బాగా మిక్స్ చేసి, ఏది మరి కొంచెం ఘాటుగా ఉండద్దు, స్ట్రాంగ్గా, వెరీ స్ట్రాంగ్గా ఉండాలి కదా. స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి? దేవుడి స్తోత్రం. ఎందుకంటే ఈ నోటితో దేవుడిని ఏం చేస్తామంటే స్తుతిస్తున్నాం, ఈ నోటితో ఏం చేస్తాం? ప్రార్థన చేస్తున్నాం, ఈ నోటితో ఏం చేస్తున్నాం? పాటలు పాడుతున్నాం, ఈ నోటితో ఏం చేస్తున్నాం? బైబిల్ చదువుతున్నాం, ఈ నోటితో ఏం చేస్తున్నాం? సువార్త చెప్తున్నాం, ఈ నోటితో ఏం చేస్తున్నాం? దేవుని నిరంతరము స్తోత్రార్పణ ఆయనకి అర్పిస్తూనే ఉన్నాం. అవునా? మళ్ళీ ఇదే నోటితో ఏం చేస్తున్నాం? మళ్ళీ ఈ నోట్లో పాపము చేయటానికి అనగా శపించడానికి, 2 పాపము చేయటానికి అవకాశం ఇస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దయచేసి మనం గమనించాలి, ఒకసారి మనము నోటితో పాపము చేసేవారుగాను, నోటితో శపించేవారుగాను ఉండకూడదని దేవుని వాక్యం అనగా యోబు గ్రంథములో చాలా స్పష్టంగా క్లియర్గా రాయబడి ఉంది. ఈరోజు చాలా మంది అనే కంటే కూడా ఈరోజు ఒక బ్యాచ్ లేదంటే ఒక గ్రూప్, చెప్పాలి, ఒక బ్యాచ్ లేదా ఒక గ్రూప్ అందరినీ ఒక కర్ర కట్టేయకూడదు. ఎందుకంటే దేవుని పక్షాన నిలబడి పోరాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెద్దల్లో, చిన్నల్లో, స్త్రీలలో, పురుషుల్లో చాలా మంది ఉన్నారు. అయితే ఒక బ్యాచ్ ప్రత్యేకంగా ఇదే పని, ఇంకా 2వ పని ఏమి ఉండదు. శపించడానికి, 2 పాపము చేయటానికి. ఈ నోటిని అప్పగించే వాళ్ళు ఇప్పటికి లేక పోలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభువు చాలా స్పష్టంగా చెప్పాడు, మీ నోట శుభవచనము తప్ప కీడు వచనమైనను, శాప వచనమైనను, పాపానికి సంబంధించిన వచనమైనను మీ నోట పలక రాదు, పలకకూడదు. కానీ పలుకుతున్నారు.
ఎవరయ్యా అంటే వాళ్ళు